హాయ్ గైస్, ఇది వివో T4 అల్ట్రా అనమాట. వివో T3 అల్ట్రా సక్సెసర్. ఇది టీ సిరీస్ లో అల్ట్రా సిరీస్ ఏంటంటే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఆఫ్ ఫోన్స్ అనమాట. సో ఇది మంచిగా తీసుకొస్తున్నారు. T3 అల్ట్రా మనకి చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ అది మనకి ఆఫర్స్ అవి వచ్చినప్పుడు, సేల్స్ వచ్చినప్పుడు 32,000 అలా లాంచ్ చేశారు ఆ ఫోన్ ని. 34,000 మరి కరెక్ట్గా ఐడియా లేదు. అది మనకి 25,000 వరకు కూడా వచ్చింది ఆ ఫోన్ అయితే. అది బేస్ వేరియంట్ 8 GB 128 GBతో లాంచ్ చేశారు. ఇది T4 అల్ట్రా వచ్చేసి బేస్ వేరియంట్ 8 GB 256 GBతో తీసుకొచ్చారు. మంచి మూవ్. అండ్ ఇందులో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మెయిన్ గా దీని పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్. సో ఇది మనకి 3.4 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇది 4 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ ఈ ఇది మనకి వీళ్ళు ఏంటంటే విర్చువల్ జీబీయూ 2.0 యూస్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే 15% మనకి యాప్ ల్యాన్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే 30% వరకు మనకి యాప్ స్విచ్చింగ్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది దీనివల్ల. అండ్ ఇది మనకి 90 FPS లో మీకు బీజిఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇవన్నీ అయితే రన్ చేస్తుంది. కానీ మీకు గేమింగ్ కోసం కావాలంటే మాత్రం ఐక్యూ నియో 10R అయితే బెటర్ ఉంటుంది గేమింగ్ దీంతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇది మనకి LPDDR5X ర్యామ్తో వస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. ఫోర్త్ గేమింగ్ ఫోన్ కాబట్టి ఫోన్ అయితే మనం గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అయితే అవుతూ ఉంటుంది. సో ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి కదా. సో వాటిని మీరు ఓవర్కమ్ చేయడానికి వీళ్ళైతే ఇందులో 4400 నియర్లీ వేపర్ ఛాంబర్ కూలింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ 500 సెంటీమీటర్ స్క్వేర్ మీకు టోటల్ కూలింగ్ ఏరియా అయితే ఉంటుంది ఈ ఫోన్లో. అండ్ 13 టెంపరేచర్ కంట్రోల్ సెన్సర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ మీకు న్యూ అల్ట్రా గేమ్ మోడ్ అయితే తీసుకొస్తున్నారు. ఇది జీటీ మోడ్ మీరు చూసి ఉంటారు కదా వేరే ఫోన్స్లో. సో అలాగే వీళ్ళది ఐక్యూ అండ్ వివో వాళ్ళది ఉంటుంది. గేమింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు ఏంటంటే మీరు పెర్ఫార్మెన్స్ మోడ్, బ్యాలెన్స్డ్ మోడ్ అండ్ బూస్ట్ మోడ్, గేమ్ బూస్ట్ మోడ్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎఫ్పిఎస్ కూడా మీరు ఎంత కావాలో ఎంత అనేది చూసుకోవచ్చు అందులో. అండ్ అలాగే మీరు వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ నుంచి టోటల్ కంట్రోల్స్ అన్ని చేసుకోవచ్చు. మీకు గేమ్ ఎలా కావాలి అనే కంట్రోల్స్ అన్ని చేసుకోవచ్చు. ఆ ఫీచర్స్ అన్ని ఇందులో ఉంటాయి. అండ్ అలాగే 4D గేమ్ వైబ్రేషన్ అయితే కూడా ఉంటుంది ఇందులో. సో అవన్నీ మీరు ఈ ఫోన్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ గేమింగ్ పరంగా అయితే మీకు ఒక కాన్ అయితే ఉంటుంది అనమాట. ఏంటంటే మీరు గేమింగ్ 90 FPS లో ఆడుతున్నా సరే మీకు లాస్ట్ జోన్స్ లేదంటే ఎక్కువ ఎనిమీస్ ఉన్న జోన్స్లో మీకు ఏంటంటే కొంచెం ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి, మొబైల్ ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేయాలి. దీంతో కంపేర్ చేసుకుంటే T3 అల్ట్రాలో మనకి 9200 ప్లస్ ఉండేది. అది మీకు బెటర్గా హ్యాండిల్ చేసేది గేమ్ అయితే. సో ఇది దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకొద్దిగా ఆప్టిమైజేషన్ అవసరం అనమాట దీనికి. సో నెక్స్ట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి అప్డేట్స్లో ఆప్టిమైజ్ అయితే చేస్తారు. అండ్ అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. మీకు T3 ఆల్టోలో వచ్చేసి 5500 mAh బ్యాటరీ అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండేది. సో దాన్ని ఇంక్రీజ్ చేశారు అనమాట 90 వాట్కి. బట్ ఇంక్రీజ్ చేసినా సరే ఇందులో ఒక కాన్ అయితే ఉందన్నమాట. అదేంటంటే మీకు కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి 47 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. 0 to 100% అదంతా బాగానే ఉంది. కానీ మీకు ఏంటంటే స్క్రీన్ ఆన్ టైం అయితే చాలా తక్కువ వస్తుంది. మీరు కంటిన్యూస్గా గేమ్ ఆడితే 4 అవర్స్, 4.5 అవర్స్ వరకు వస్తుంది. నార్మల్ యూజెస్ మీకు కంటిన్యూస్గా యూజ్ చేసినప్పుడు ఏంటంటే 5 to 5.5 అవర్స్ వరకు వస్తుంది. ఇదే 5500 mAh బ్యాటరీతో ఉన్న వేరే ఫోన్స్ ఏంటంటే మీకు 6 to 7 అవర్స్ మధ్యలో వస్తాయి అనమాట. ఇది మీకు 1 to 1.5 అవర్ తక్కువ వస్తుంది వాటితో కంపేర్ చేసుకుంటే. సో ఇది కూడా మీకు బ్యాటరీ ఇంకొద్దిగా ఆప్టిమైజేషన్ కూడా, బ్యాటరీలో కూడా మీకు ఆప్టిమైజేషన్ అయితే అవసరం. అండ్ బ్యాటరీ అండ్ ప్రాసెస్ అంటే గేమింగ్లో మీకు ఆప్టిమైజేషన్ అయితే అవసరం. అప్డేట్స్ వస్తాయి కాబట్టి పెద్ద ఫరక్ పడాల్సింది అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రివర్స్ వైర్లెస్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా ఉంది. కాకపోతే ఎంత వాట్ అవుట్పుట్ అనేది అయితే ఏం చెప్పలేదు వీళ్ళైతే. అండ్ డిస్ప్లే పరంగా చూద్దాం ఇప్పుడు. డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే ఇది 6.67 ఇంచెస్ 1.5K కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే అనమాట ఇది. సో ఇది మీకు 500 నిట్స్ వరకు మీకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది.
అండ్ అలాగే మీకు ఇది 10 బిట్ ప్యానల్, హెచ్డిఆర్ సపోర్ట్ అయితే ఉంటుంది, హెచ్డిఆర్ 10 సపోర్ట్ ఉంటుంది, మీకు నెట్ఫ్లిక్స్ హెచ్డిఆర్లో ప్లే అవుతుంది. అండ్ అలాగే మీరు ఓటీటీ కంటెంట్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా మీరు హెచ్డి క్వాలిటీలో చూసొచ్చు. L1 సపోర్ట్ అయితే ఉంది ఈ మొబైల్లో. ఇది మీకు 120 హెర్ట్స్ వరకు దీని రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఎస్జిఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో మీరు నైట్ టైం ఫోన్ యూస్ చేసేటప్పుడు ఐకి ఎఫెక్ట్ కాకుండా మీకు ఇదైతే మీకు హెల్ప్ అయితే చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దామంటే, కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా సోనీ IMX921 సెన్సర్తో వస్తుంది, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ సెకండ్ కెమెరా మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ కెమెరా, అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. మ్యాక్రో షాట్స్ తీసినప్పుడు అప్పుడు మీకు యూజ్ అయితే అవుతుంది. అండ్ 50 మెగా పిక్సెల్ కెమెరా అనమాట, ఇది ఫ్లాగ్షిప్ కెమెరా సోనీ IMX882 సెన్సార్. అండ్ ఇదేంటంటే మీకు 10x, మీరు ఎక్కడో లాస్ట్ రోలో ఉండి మీరు 10x వరకు జూమ్ చేసి మీరు ఫొటోస్ అయితే తీయొచ్చు. సో ఇదేంటంటే మీకు ఫస్ట్ రో నుంచి తీస్తే ఎలా వస్తుందో క్లారిటీ అలా వస్తుంది అనమాట క్లారిటీ. సో మీరు ఇమేజెస్ అయితే చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ అలాగే మీకు 100x వరకు హైపర్ జూమ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఒక షార్ప్గా మీరు ఒక ఫోకస్ అయితే చేయొచ్చు, ఒక బిల్డింగ్ కానీ లేదంటే ఒక టవర్ని కానీ ఫోకస్ చేసుకోవచ్చు. 0.6x నుంచి 30x వరకు మీకు ఎలా వస్తుంది ఫోటో అనేది మీకు ఇక్కడైతే ఒక ఇమేజ్ అయితే వస్తే స్క్రీన్ మీద చూడొచ్చు. మంచిగా వస్తున్నాయి అన్నమాట ఫొటోస్. మీకు 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది, 10x హెచ్డి ఉంటుంది, అండ్ అలాగే 100x వరకు మీకు డిజిటల్ జూమ్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మీకు అయితే ఇమేజ్ అయితే బాగా వస్తాయి అనమాట. నెక్స్ట్ మీకు 10xలో టెలిఫోటో మ్యాక్రో అయితే తీయచ్చు. సో ఇది ఏంటంటే మీకు ఒక ఆబ్జెక్ట్ అంటే చిన్న ఫ్లవర్స్ కానీ లేదంటే ఏవైనా ఫ్లైస్ అలాంటివి ఏమైనా మీరు దూరం నుంచి జూమ్ చేసి తీయచ్చు అనమాట. భలే క్లారిటీగా వస్తున్నాయి ఫొటోస్ అయితే. అండ్ అలాగే మీకు ఇందులో ఏఐ ఆరో లైట్ ఉంటుంది, పోర్ట్రేట్ తీసేటప్పుడు 2.0తో వస్తుంది ఇది. సో నైట్ టైం మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట, నైట్ టైం మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి దీని నుంచి. అండ్ ఇంకా మీకు ఏఐ నోట్ అసిస్ట్ ఉంటుంది, అండ్ అలాగే సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు 4K వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 1080 60 ఎఫ్పిఎస్లో మీరు 1080 60లో మీకు స్టేబుల్ ఉంటుంది, ఓఈఎస్ ప్లస్ ఈఐఎస్ అయితే యాక్ట్ అవుతుంది. సో మీరు స్టేబుల్ వీడియో తీయాలంటే 1080 60లో తీసుకోవచ్చు అనమాట. అండ్ మీకు 1080pలో మీకు పోర్ట్రేట్ వీడియో అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే స్లో మోషన్ మీకు 1080 240 ఎఫ్పిఎస్లో మీరు స్లో మోషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ మీకు 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. మీకు బ్యాక్ అన్ని కెమెరాస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే మీకు నా ఫ్రంట్ కెమెరా మీకు ఇవి తీసేటప్పుడు అంటే నైట్ టైం లో లైట్లో తీసేటప్పుడు కొంచెం డార్క్ అయితే వస్తున్నాయి అనమాట. మీకు దీంట్లో T3 అల్ట్రాలో మీకు 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు, చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఉండేది. సో ఇది కూడా అదే ఉంచేయాల్సింది, చేంజ్ చేసి తప్పు చేశారు. కాకపోతే దీనికి కూడా ఇంకొంచెం ఆప్టిమైజేషన్ అయితే అవసరం అనమాట కెమెరా కూడా. సో కెమెరాస్ అయితే వెల్ అండ్ గుడ్, మంచి కెమెరా ఫోన్ అనమాట ఇది. అండ్ కాకపోతే ఇంకొద్దిగా ఆప్టిమైజేషన్ అయితే అవసరం దీనికి. అండ్ నెక్స్ట్ ఇది మనకి ఆండ్రాయిడ్ 15 ఫన్ టచ్ OS 15తో వస్తుంది అనమాట ఈ ఫోన్ అయితే. సో ఇది కస్టమ్ యూఐ కాబట్టి కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి, యాప్ హైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కస్టమ్ డైరెక్ట్ వస్తుంది వివో వాళ్ళది. సో మీరు కాల్ చేసినప్పుడు రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి అయితే మీరు కాల్ రికార్డ్ చేసినట్టయితే వినిపించదు. ఇది కస్టమ్ యూఐ కాబట్టి బ్రాడ్వేర్ అయితే ఉంటాయి. బ్లాట్వేర్ మీరు మీకు అక్కర్లేని యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, అన్వాంటెడ్ యాప్స్ అన్ని. అండ్ అలాగే మీకు ఏంటంటే హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అని ఉంటాయి వివో వాళ్ళు, అవి కూడా మీరు డిసేబుల్ చేసుకోవచ్చు. అవి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి వాటి వాటి ఇచ్చిన నోటిఫికేషన్స్ కానీ అవన్నీ మీరైతే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకుంటే మీకు ఇంకొంచెం స్మూత్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 3+4 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ బెచ్ అప్డేట్స్ ఇస్తున్నారు. సో మీకు ఓకే. అండ్ నెక్స్ట్ డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే ఇది 7.43 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 192 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకి డైమండ్ షీల్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ అండ్ సైడ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది అనమాట. అండ్ ఇది మనకి IP64 రేటింగ్తో వస్తుంది. సో మీరు కంప్లీట్ వాటర్లోకి అయితే పెట్టకూడదు, చిన్న చిన్న రైన్స్ అవి అయితే సర్వ్ అయితే అవ్వగలదు అనమాట. అండ్ గ్రీజీ టచ్, వెట్ హ్యాండ్ టచ్, ఆయిల్ టచ్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి అనమాట మీరు స్క్రీన్కి.
అండ్ అలాగే ఇది మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. సౌండ్ అయితే లౌడ్గానే ఉంది ఫోన్ నుంచి. అండ్ మీకు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కానీ లేదంటే ఈ మన డాల్బీ ఆడియో కానీ ఇలాంటివి అయితే ఏముండవు. వివో వాళ్ళది వివో సూపర్ ఆడియో ఉంటుంది. సో అది మీరు ఇయర్ ఫోన్స్ యూస్ చేసినప్పుడు అది మీకు అయితే యాక్ట్ అయితే అవుతుంది. అండ్ అలాగే వైఫై 6 సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎన్ఎఫ్సి ఉంటుంది, ఎఫ్ఎం రేడియో అయితే ఉండదు. యూఎస్బి 2.0తో వస్తుంది కాబట్టి మీరు ఎల్గాటో ఇలాంటివి పెట్టి గేమ్ అయితే స్ట్రీమ్ అయితే చేయలేరు. సో నెక్స్ట్ ఇంకా చూస్తున్నట్లయితే ఫింగర్ ప్రింట్, మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది అనమాట. యాక్యురేట్ ఉంది అండ్ ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది, దానివల్ల నో ప్రాబ్లమ్స్ ఏం లేవు దాని నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ మీకు ఇవి 2 కలర్స్లో వస్తుంది, ఫినాక్స్ గోల్డ్ అండ్ అలాగే మీకు మెటల్ గ్రే, 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. అండ్ ఇది ఏంటంటే మీకు 8 GB 256 GB మెయిన్ బేస్ వేరియంట్ అనమాట. ఇది మీకు 37,999 రూపాయలకి అయితే వస్తుంది. సో దీనిలో మీకు కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. సో ఇది మీకు 34,999, 35,000కి అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు కొనాలి, ఖచ్చితంగా కొనాలి అనుకుంటే మాత్రం 35,000 పెట్టి కొనుక్కోవచ్చు. లేదు కొంతవరకు అవుతా అంటే మీకు 30,000 లోపు మీకు కానీ ఎడ్యూ 256 GB కానీ వచ్చిందంటే ఈ లోపు అప్డేట్స్ కూడా ఇస్తారు కాబట్టి మంచి ఫోన్ అయితే అవుతుంది. సో ప్రోస్ అయితే మీకు ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అండ్ అలాగే కెమెరా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వివో వాళ్ళది వి సిరీస్ డిజైన్లో తీసుకొచ్చారు. అండ్ అలాగే అంత బాగుంది ఫోన్ అయితే. నెక్స్ట్ డిస్ప్లే బాగుంది. బ్యాటరీ 5500 mAh అయినా కానీ కొంచెం తక్కువ వస్తుంది, అది ఒకటి కొద్దిగా కాన్ అనుకోవచ్చు. అండ్ అలాగే మీకు గేమింగ్లో ఒక కాన్ అయితే ఉంది, చెప్పాను కదా వీడియోలో. సో ఇవి కాన్స్ అయితే మీకు. అండ్ ఫ్రంట్ కెమెరా ఒకటి కొంచెం ఆప్టిమైజేషన్ అవసరం. సో ఇవి కాన్స్ అనమాట. మిగతా అంతా ఫోన్ అయితే చాలా బాగుంది ఫోన్ అయితే. సో LPDDR 5X అండ్ UFS 3.1 ఫాస్ట్ ఉంటుంది. సో ఫోన్ అంతా మాత్రం చాలా బాగుంది ఫోన్ అంతా. అండ్ ఐపీ రేటింగ్ అది అయితే తీసుకొచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. IP68 మినిమం ఇచ్చుంటే బాగుండేది. IP68 మీకు వివో T3 అల్ట్రాలో ఉండేది, అది ఉంచుంటే బాగుండేది. అదొకటి. నెక్స్ట్ ఫ్రంట్ క్యామ్ కూడా ఉంచుంటే బాగుండేది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వివో V50 రెండు ఫోన్స్ లాంచ్ చేశారు, ఇదే ప్రైస్లో ఉంటాయి అవి. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మీకు బెటర్ మొబైల్ అనమాట. సో అవి తీసుకునే ప్లేస్లో ఇదైతే మీరు తీసుకోవచ్చు. అండ్ మీరు ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకుంటాం, వెయిట్ చేస్తాం అనుకున్న వాళ్ళకైతే 30,000 లోపు ఇది వస్తే మాత్రం వదలకండి, ఈ ఫోన్ని తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. సో ఇది వివో T4 అల్ట్రా అయితే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియోస్ అన్నీ చూడండి. వీడియోస్ నచ్చి నా ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తాయన్నమాట. సో అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దిస్ ఇస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.